నమస్తే కమల్ని 2025 2026 సీజన్లో మిరప ఎవరైతే నాటుకుంటున్నారో ఒక విజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు కూడా మిరప అనేది మన దృష్టితో మనం ఎప్పుడు అడ్వాన్స్గా ఉండగలిగినప్పుడు మనం ఏదైతే జరుగుతుందో అలాంటివి జరగకుండా కాపాడగలిగినప్పుడు అడ్వాన్స్గా ఉండగలిగినప్పుడు మాత్రమే రైతు అనేది మంచి దిగుబడి తీసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక రైతు ఫాలో అవుతున్నాడు, ఎప్పటికో చూసి నా తోట బాగలేదు, సో ఆ రైతు ఏం ఫాలో అయ్యాడు, ఏం మందు కొట్టాడు, ఏం బలం మందు ఇచ్చాడని చెప్పి ఆ రైతు ఇచ్చింది తీసుకొచ్చి చేయడం కాదు. సో మనం ముందుగా ఉండాలి, అడ్వాన్స్గా ఉండాలి. సో జాగ్రత్తలు అనేది జాగ్రత్తగా పాటించాలి, ఒక పర్టికులర్ విజన్ ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మిరపలో ముందుకి కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మొదటిగా మనం దుక్కి గనక గమనిస్తే దుక్కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది బలం ముందు గనక ఇచ్చినట్లయితే ఎకరానికి 4 నుంచి 5 కట్టలు 500 నుంచి 600 రూపాయల మార్కెట్లో ఉంది ఒక కట్ట వచ్చి. సో ఇది ఇవ్వడం వల్ల మనకి మొక్కకి వేరు వ్యవస్థని బాగా డెవలప్ అవుతుంది. వర్షం ఎక్కువగా నమోదైనప్పుడు భూమిలో నుంచి వేడిని అందించి మొక్కని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ సీజన్లో గమనిస్తే ఎప్పుడైనా మిరప మొక్క పెట్టినప్పుడు ఖచ్చితంగా కూడా వర్షపాతం ఏదో టైంలో అధికమైన టెంపరేచర్స్ నమోదవుతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మొక్క పెట్టగానే మనకి కావాల్సింది వేరు వ్యవస్థ సరిగా డెవలప్ అవడం, దాంతోపాటు మొక్కకి కావాల్సిన ఉష్ణోగ్రతని అందించడం. సో అలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడాలంటే ఖచ్చితంగా కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 4 కట్టలు గనక ఎకరానికి అందించగలిగితే ఎక్సలెంట్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ది మిరపనారు మీకు 40 నుంచి 50 రోజులు కనీసం ఉండాలి. నర్సరీలో అయినా భూమి మీద పోసుకున్న, నర్సరీలో పోసుకున్న వాళ్ళకి చాలా మంది పెరిగింది కదా అని చెప్పి తెచ్చుకొని వేసుకుంటారు. సో అలా జరిగినప్పుడు మీకు మాను అనేది గట్టితనం లేకపోతే మాను మచ్చ అనేది అధికంగా ఉండి టెంపరేచర్స్ ఎక్కువగా ఎండ తగిలినప్పుడు ఈ భూమికి ఎక్కడైతే ఆనుకుందో అక్కడ మాను కాటు కానీ లేదంటే పైనుంచి కింద వరకు కింద నుంచి పై వరకు ఎండే సమస్య అనేది అధికంగా ఉంటుంది. మాను గట్టిపడనే నారు తెచ్చుకొని వేసుకున్న రైతుకి అలా జరిగినప్పుడు ఆ సంవత్సరం మొత్తం కూడా రైతు పద్దాకల మొక్క వేసుకోవడం, సో ఆ ముందేసిన మొక్క ముందు వెనకేసిన మొక్క వెనక ఇలా రకరకాలుగా రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నారు బిగసకుండా తెచ్చి పొలంలో వేసుకునే ప్రయోగాలు చేయొద్దు. సో మందు చల్లుతూ ఉంటారు భూమి మీద పోసిన వాళ్ళు. అలాంటి రైతులు ఖచ్చితంగా కూడా 15 రోజులు 10 రోజులు దాటిన తర్వాత మాత్రమే ఆ నారుని తెచ్చి వేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. వర్షం అధికంగా పడింది కదా, వాటర్ ఎందుకు పోయాలని చెప్పి మిరప వర్షం పడుతున్నప్పుడు ఆ టైంలో వెళ్ళి గుచ్చుతూ ఉంటారు. సో అలా గుచ్చినప్పుడు ఎన్ని రోజులన్నా రైకట్టి రాదు. సో అలా రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ కుచ్చేరు ఏదైతే ఉందో ఇలా అతుక్కుపోద్ది, మట్టికి గడ్డగట్టిపోయి ఆ కుచ్చేరు అనేది డెవలపింగ్ అనేది ఉండదు. సో అలా రైతులు చాలా మంది నష్టపోతూ ఉంటారు. దయచేసి కనీసం ఇన్ని నీళ్ళన్నా పోసుకొని వేస్తే ఆ వేరు అనేది ఫ్రీగా భూమిలోకి వెళ్ళిపోయి త్వరగా మొక్కని రికవరీ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.